ముందుగా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేశాను. పైన టాప్ అడ్రస్ బార్ ఉంది కదా, అడ్రస్ బార్ దగ్గరికి వెళ్ళి KExchange KExchange.in అనేటువంటి దాన్ని టైప్ చేయండి. KExchange.in దాన్ని టైప్ చేసిన తర్వాత మీకు KExchange మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్, 3 గీతలు ఉన్నాయి కదా కుడి పక్క, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఇక్కడ దాన్ని టచ్ చేస్తే ట్రేడ్ లాగిన్ సైన్అప్. ఇక్కడ లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళకి, సైన్అప్ అనేసరికి కొత్త వాళ్ళకి, ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళకి సైన్అప్. లాగిన్ వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళకి. ఇప్పుడు మనం సైన్అప్ కదా, ఇంతవరకు మనం సైన్అప్ కాలేదు కాబట్టి సైన్అప్ టచ్ చేస్తున్నాను నేను. సైన్అప్ టచ్ చేసిన తర్వాత సపరేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చేసరికి మీరు మీ డీటెయిల్స్, యూజర్ నేమ్ వచ్చి నేను శ్రీనివాస్, మీకు నచ్చిన యూజర్ నేమ్ ఇచ్చుకోండి. శ్రీనివాస్ సూపర్ సిఇఓ అని ఇస్తున్నాను. సూపర్ సిఇఓ, శ్రీనివాస్ సూపర్ సిఇఓ అని ఇచ్చాను. నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఒక ఈమెయిల్ ఉండాలంటే సపరేట్ ఈమెయిల్ ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఉండాలి, రిపీటెడ్ ఉండకూడదు. ఒకే మెయిల్ ఐడి తోటి 2-3 అకౌంట్లు ఓపెన్ చేసేదానికి కుదరదు. ఒక మెయిల్ ఐడి తోటి ఒకటే, కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మెయిల్ ఉండాలి. ఓకే, శ్రీనివాస్ కిబో 547@gmail.com. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి. అలాగే రెండోసారి కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్ని. ఓకే, తర్వాత ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా అందరూ. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి. యూజర్ నేమ్, మీకు నచ్చిన యూజర్ నేమ్ ఇచ్చుకోండి. ఈమెయిల్, ప్రతి ఒక్కరికి సపరేట్ ఈమెయిల్ ఉండాలి. పాస్వర్డ్ ఒకసారి, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండోసారి టైప్ చేయాలి. సేమ్ పాస్వర్డ్, పైన ఏదైతే పాస్వర్డ్ టైప్ చేసామో కింద కూడా రెండోసారి కూడా అదే టైప్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమ్ శ్రీనివాసులు అంటే మీ పేరు, తర్వాత మీ ఇంటి పేరు. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ, దాన్ని ఒకసారి అగ్రీ చేయండి అంటే టిక్ చేయండి. సైన్ అప్, కింద ఉందిగా సైన్ అప్ టచ్ చేసేస్తే చూడండి వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ మెయిల్ని ఓపెన్ చేద్దాం. ఒక్కసారి మెయిల్ని ఓపెన్ చేస్తున్నాను నేను. నా మెయిల్ ఇది. ఒక్క నిమిషం. శ్రీనివాస్ కిబు 547@gmail.com. రాలేదు అంటే ఒక్కసారి మళ్ళీ పంపిద్దాం. క్లిక్ హియర్ టు, నాకు మెయిల్ రాలేదు కాబట్టి క్లిక్ హియర్ టు రిక్వెస్ట్ అనదర్. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. కింద ఉండొచ్చు చూడండి, కింద లాగౌట్ పక్కన దాన్ని టచ్ చేస్తున్నాను.